కృత్తిక ఇన్ఫ్రా డెవలప్మెంట్ అని ఒక కంపెనీ పెట్టి 2020 పెట్టి అందరి దగ్గర అపార్ట్మెంట్ కట్టిస్తా అని పైసలు తీసుకున్నాడు. ఒక్కొక్కరి దగ్గర 30 లక్షలు, 40 లక్షలు, 50 లక్షలు అలా తీసుకొని 60 లక్షలు అలా ఒక 100 కోట్ల దాకా తీసుకున్నాడు. కొంతమందికి ప్లేస్ రిజిస్ట్రేషన్ చేశాడు, యూడిఎస్ చేశాడు. ఒక 40-50 మందికి అసలు ఏది చేయలేదు, డబ్బులు తీసుకొని బెదిరిస్తున్నాడు. మా డబ్బులు మాకు ఇయ్యమని. ఈ 40 మంది మేము ఎంత రిక్వెస్ట్ చేసినా ఏం చేసినా మమ్మల్ని లెక్క చేస్తలేడు ఆయన. బెదిరిస్తుండే, ఏం చేసుకుంటావు చేసుకోపో, కేసేసుకోపో, నేను ఏం చేసుకుంటావు నువ్వు అని వాళ్ళ దాంట్లో వాళ్ళ గ్రూప్ లో శశికాంత్, శ్రీకాంత్, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ భార్య అందరి పేరు మీద పెట్టుకుంటూ మా కంపెనీ అందరూ వాళ్లే. మళ్ళా ఇక మాకు మేము ఫ్లాట్లు కొనుక్కొని 2020 నుంచి పైసలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. 2023 వరకు ఒక 30 లక్షలు, 40 లక్షలు, 25 లక్షలు, 50 లక్షలు, 60 లక్షలు అలా ఇచ్చుకుంటా పోయారు. ఇప్పుడు టోటల్ 200 మంది ఉంటే 130 మందికి ఏమో రిజిస్ట్రేషన్ చేసిండు. వాళ్ళకు కొద్దిగా ప్లేస్ చేసిండు, రిజిస్ట్రేషన్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ తీసుకుండు వాళ్ళ కాడ. తీసుకొని ఇప్పుడు మొన్న వాళ్ళకు డెవలప్మెంట్ అగ్రిమెంట్ కూడా క్యాన్సిల్ చేసిండు 4 years కి. చేసినాక మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మీకు ఏం లేదుగా మీ పేరు మీద అనే టైపులో మాట్లాడుతుండు. మేము ఎంత రిక్వెస్ట్ చేసినా ఏం నిదానంగా మాట్లాడుతుండే, ఆయన ఇంకా పైకెత్తి మాట్లాడుతున్నాడు. కృతిక ఇన్ఫ్రా డెవలపర్స్ అని స్టార్ట్ చేసినారండి. ఒక ఫ్యామిలీ అంతా గ్రూప్ అన్నమాట వాళ్ళు. అయితే హేమనగర్ లో ఉంది, ఇది చిలికానగర్ దగ్గరలో హేమనగర్ లో 2.8 acres ల్యాండ్ తీసుకొని ఆ ల్యాండ్ ని చూపిస్తూ వాడు బిజినెస్ స్టార్ట్ చేశాడు. ఒకరికి తెలియకుండా ఒకరిని ట్రాప్ చేస్తా ఇప్పటివరకు దగ్గర 100 కోట్ల వరకు వాడు తీసుకొని 200 మందిని మోసం చేయడం జరిగిందండి. దానిలో వీడికి 8,000 square yards వరకే జీపీఏ ఉంది. ఆ జీపీఏ ల్యాండ్ ని ఒక 130 మందికి అన్డివైడెడ్ షేర్ చేసి వాళ్ళకి యూడిఎస్ రిజిస్టర్ చేసి వాళ్ళకు డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసి వాళ్ళని రిజిస్టర్డ్, నాన్ రిజిస్టర్డ్ 2 గ్రూపులుగా విడదీసి రిజిస్టర్డ్ వాళ్ళకి ఆ ల్యాండ్ ని వాళ్ళకు డిఏ క్యాన్సిల్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసిండు. నాన్ రిజిస్టర్డ్ మేము ఎంత తిరిగినా కానీ మాకు దొరకట్లేదు. వాడు మా అబ్స్కాండ్ అయిపోయాడు, ఇంట్లో ఉండట్లేదు, ఆఫీస్ అయితే క్లోజ్ అయిపోయింది ఆల్రెడీ. కొంతమందికి చెక్స్ ఇవ్వడం జరిగింది, ఆ చెక్స్ కూడా ఫెయిల్ అయిపోయినాయి. వాళ్ళు కంప్లైంట్ ఇచ్చామండి, సిపి కంప్లైంట్ వెళ్ళిపోయింది. అక్కడ కంప్లైంట్ ఇచ్చాము, ప్రజావాణిలో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇచ్చి బయటకు వస్తున్నాము. కానీ ఏ విధంగా చూసినా ఇక్కడ దొరకట్లేదు, అబ్స్కాండ్ అయి ఉన్నాడు. దానికి ఏం చేయాలన్నది మేము అందరం ఒక 60 మంది వరకు బాధితులము. మాకు మా డబ్బులు మాకు కావాలండి. ఎందుకంటే చాలా మంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, పర్సనల్ లోన్లు, గోల్డ్ లోన్లు, హోమ్ లోన్స్ పెట్టి తీసుకొని ఇప్పుడు అప్పుల బాధ, ఇంట్రెస్ట్ కట్టలేక దీనావస్థలో ఉన్నారు, కిరాయిలు కట్టుకోలేక. అలాంటి వాళ్ళు చెప్పినా గానీ వాడు ఎట్లా అబ్యూజింగ్ వర్డ్స్ అనమాట, తిడుతున్నాడు. ఇప్పుడు ఎదురంగా ఫోన్ చేస్తే ఏం చేసుకుంటావో చేసుకోపోరా, ఎక్కడికి పోతావో, నీ దిక్కున్న కాడ చెప్పుకోపో అన్నట్టుగా మాట్లాడుతున్నాడు వాడు. అసలు ఫోన్ లోకి రావట్లేదు. ఇప్పుడు ఈ 1-2 months నుంచి అసలు దొరకట్లేదు, వాడు ఎక్కడ కనిపించట్లేదు. దాని గురించి అని చెప్పి ప్రజావాణిలో ఇస్తే సరే మేము చూస్తామని చెప్పి అప్లికేషన్ తీసుకోవడం జరిగింది. దాని గురించి ఇచ్చి మాట్లాడే చూస్తున్నాం. చెప్పామండి, డిపార్ట్మెంట్ కూడా వెళ్ళాము, సరే అన్నారు. అంటే వాళ్ళు ప్రాసెస్ చేస్తున్నట్టు అనిపిస్తుంది, వాళ్ళ ప్రాసెస్ వాళ్ళు చేస్తారు కదండి, ఇంకా రాలేదు. కంప్లైంట్ మొన్నటి నుంచే స్టార్ట్ చేసాము. ఇంతవరకు వాడిని నమ్మి ఇన్ని రోజులు ఆడడం జరిగింది అనమాట. అంటే డిగ్గింగ్ చేస్తున్నాము, కొంత వర్క్ నడుస్తుంది, కొంత కన్వర్షన్ అవుతుంది, అందరితో మాట్లాడుతున్నాము. ఇంకా వేరే బిల్డర్ అడుగు 5,000 గజాలు మీకు కొంటున్నాను, మీకు రిజిస్టర్ చేస్తాను, మీకు ఎటు తిరిగినా మీకు న్యాయం చేస్తానని చెప్పి నమ్మించుకుంటూ రావడం జరిగింది. లాస్ట్ ఇప్పుడు అబ్స్కాండ్ అయిపోయింది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళమే. నా భర్త హెల్త్ కూడా బాగాలేదు, కాకపోతే మాకు ఓన్ హౌస్ అవుతుంది అనే ఉద్దేశంతో అక్కడ ఫ్రీలాన్స్ పేరు మీద ఇస్తుంటే తీసుకున్నాము. అయితే ఏమైందంటే ఇప్పుడు మేము కట్టి కూడా ఒక 3 years అవుతుంది. ఇప్పుడు ఫోన్ చేస్తే ఏమంటారు, బెదిరిస్తున్నాడు మమ్మల్ని. అసలు నువ్వెవరో కూడా నాకు తెలియదు, నాకు ఇంకోసారి ఫోన్ చేయకు అని ఫోన్ కట్ చేస్తున్నాడు. అంటే మేము డబ్బులు కట్టి మన చుట్టూ తిరగడము, మేము బీపీలు షుగర్లు తెచ్చుకొని మేము అవసరం పడుతున్నాం, వాళ్ళకి డబ్బులు కట్టి. ఇంతమంది ఇట్లా మోసం చేస్తున్నాడు. ఇంతమంది ఇట్లా మోసం చేయకుండా కాకుండా ఇప్పుడు వాళ్ళ బ్రదర్ ఉన్నాడు, మన బ్రదర్ కొత్తగా మళ్ళీ ఇంకోటి ఆన్లైన్ ఓపెన్ చేసి, వెబ్సైట్ ఓపెన్ చేసి మళ్ళీ అదే సైట్ లో ఫ్లాట్లు అమ్ముతున్నాడు. ఇప్పటికి మేమే మోసపోయినాము, ఇంకెంతమందిని మోసం చేస్తారో అర్థమైతే లేదు. ఈ మీడియా ద్వారా మాకు అంటే మా డబ్బులు మాకు రిటర్న్ రావాలనే ఉద్దేశంతో మేము ఇక్కడి వరకు రావడం జరిగింది ప్రజావానికి. ఈ మీడియా ద్వారా మాకు గవర్నమెంట్ కూడా కల్పించుకొని మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. ఆసిఫ్ నగర్ ఇక్కడే నాది. ఏం జరిగింది అసలు? ఏం జరుగుతుంది? వాళ్ళ అత్త పేరు మీద
ల్యాండ్ నేను అగ్రిమెంట్ చేసిన. ఎవరత్త పేరు మీద? బాలరాజ్ గౌడ్ అత్త మీద పేరు మీద. అత్తది ఏం లేదు, అంతా కథ మొత్తం బాలరాజ్ గౌడ్ నడిపిస్తాడు. ఎవరి బాలరాజ్ గౌడ్? ఓ పెద్ద మేధావుడు. వాడు ఏ మినిస్టర్ అంటే ఆ మినిస్టర్ తో కలుస్తాడు. ఈ గౌడ్ సంఘంకు చైర్మన్ వాడు. ఎప్పుడు గత ప్రభుత్వం? ఇప్పుడు చైర్మన్ వాడు గౌడ్ సంఘానికి బాలరాజ్ గౌడ్. వాని చిక్కడపల్లిలో స్థలం ఉంది, ఆ స్థలం మీద కేసే నడుచుతుంది. కోమటికుంటల స్థలం అది కేసే. ఇప్పుడు మీదేంటంటే మీ ఇల్లు కబ్జా చేసిండ? ఇల్లు కాదు సార్, నేను వానికి కిరాయికి ఇచ్చిన, మాకు తెలియదు. స్థలము ఇచ్చి వానికి కబ్జాకం 16 సంవత్సరాలు. వాడు నేను అగ్రిమెంట్ అయిపోయి కూడా 6 సంవత్సరాలు. 6 సంవత్సరాల నుండి నేను ఎక్సైజ్ ఆఫీస్ లో అందరికి ఇస్తున్నా. వాడు పిలిచి నన్ను ఏమంటాడు, నువ్వేం బీగదాలవు, శ్రీనివాస్ గారు నా మనిషి, నా చుట్టము, నువ్వేం చేయలేవు, నువ్వేం బిక్కో కావాలంటే నీ మర్డర్ చేపిస్తా. అంటే ఇప్పుడు మన స్థలం మనకి ఇప్పియాలి కదా, మరి అధికారులు యాక్షన్ తీసుకుంటలేరు కదా. మినిస్టర్ ఫోన్ చేసిండు అని చెప్తాం. 4-5 దినాల కింద డిప్యూటీ కమిషనర్ దానికి పోతే డిప్యూటీ కమిషనర్ మినిస్టర్ ఫోన్ చేసిండు, మేము ఏం చేయలేము, లేకుంటే మేము ట్రాన్స్ఫర్ అయిపోతాము. ఈ ప్రభుత్వంలో కూడా ఇదే పంచాది. అది ఏమైతుంది, మైనస్ 5 లక్షలు 10 లక్షలు వీళ్ళకి ఇస్తాడు, వాళ్ళకి ఇస్తారు, మైనస్ చేస్తాడు. వీళ్ళు ఏమైతుంది, అది వేరే వాళ్ళకి ఇస్తే 6 లక్షలు కిరాయి వస్తుంది, వాడు ఇస్తుడు 1,95,000. వీళ్ళకి 10 లక్షలు వాడేస్తాడు, తమాషా ఆడుతుంటాడు. గత ప్రభుత్వంలో కూడా కంప్లైంట్ ఇచ్చారా? 19 నుండి కంప్లైంట్స్ ఉన్నాయి. అప్పుడు కూడా మంత్రులు ఎవరినైనా కలిసినా? మంత్రులు గానీ ఎవరినైనా కలిసినాము, ఎవరు ఏం యాక్షన్ తీసుకోలే. మినిస్టర్ దానికి పోతే వానెంబడి ఎందుకు పోతున్నావు, వాడు పెద్ద మేధావుడు. అప్పుడు మినిస్టర్ నువ్వేం చేయగలుగుతావు, చంపేస్తాను, నిన్నే వెళ్ళిపో అన్నాడు. స్థలం వదిలేసాడు వాడిని. ఎట్లా కాదు, నువ్వు నెల కిరాయి తీసుకొని ఉండిపో. 15 నెలల కిరాయి ఇవ్వాలి. 9 సంవత్సరాల నుండి 10% ఇంక్రిమెంట్ ఉంది. బాజాప్తా అగ్రిమెంట్ లా ₹1 ఇయ్య, నువ్వు ఏం బీక్కొని నేను చంపేస్తాం. మరి ఇప్పుడు ఏం అడుగుతా ఉన్నా, మరి కాల్ చేయాలి వాడిని, కాల్ చేయాలి వాడు. నాకు మొదటిసారా మీరు రావడం? మొదటిసారి ఇక్కడికి ఫస్ట్ టైం సార్ నేను వచ్చేది. ఏమంటారు లోపల తీసుకోరు. 3 నేను అక్లాజ్మెంట్ ఇవ్వండి సార్, మాకు ఎట్లా గుర్తింపు అంటే 3 గంటల మటుకు మీకు మెసేజ్ వస్తుంది, అదే అక్లాజ్మెంట్. 2 साल से इधर फिर रहे हम। इससे पहले 2011 में डाले थे, हमारी बीवी का डेट हो गया। उसके बाद तेलंगाना वाले भी देते बोले 2018 में हैंडीकैप का मैं करा। उन्होंने क्या बोले, राम सेठ आ गए। तुम बोले राम सेठ हम कैसे आते साहब? बोले तो वो 4 थोड़े दिन के बाद ऑफिस वहाँ LB नगर के आगे का, वहाँ हम 11 बजे गए, वहाँ कोई नहीं था। वहां से फिर यहाँ आए, इधर उधर फिरे, काम बन रहा है। 2011 बोले तो किराया भर रहे, हम बच्चों को नहीं पढ़ा सक रहे, खाना नहीं खा सकते थे। मैं ऑटो चला रहा था 20-25 साल ऑटो। कितना टाइम आएगा इधर? 6 बार आया साहब, कोई सही जवाब नहीं दे रहे। आता जाओ ले रहे, नीचे रख दे रहे। वो क्या कर रहे वो भगवान को मालूम, नीचे जमीन को मालूम। हम गरीब लोग 200 रुपए किराया डाल के आ रहे। मैं गोलकुंडे से आया, 100 रुपए आने के 100 रुपए. పోయినా ఏ పని దేవుడికి తెలుసు, పని ఉంటారా పని లేదు. పోయా పో వస్తుంది. ఎన్నిసార్లు వచ్చారు ఇప్పటికి ఇక్కడికి? 6 సంవత్సరాలు వచ్చింది సార్. 6 సంవత్సరాలు इल्लू घर के वास्ते। हम कुछ भी नहीं होना, घर होना बस फ्री निकाल देना। औरतों को जो वादा करे 2,500 रुपए देते हैं वो दे देना। हम लोग बच्चों को पढ़ा सकते हैं। 2 भवा है, 3 बेटियां है मेरे को। 5 बच्चों का बाप हूँ मैं। किराए का घर का किराया नहीं बन सक रहे, वो दिए तो हम किराया बन ले सकते हैं। घर रहा तो वो किराया कुछ कर सकते हैं। అన్న నా పేరు పవన్ కుమార్, మాది మద్రి విలేజ్ కోయిర్ మండలం, సంగారెడ్డి డిస్టిక్, తెలంగాణలోనే. సో మాది జరబా కాన్స్టిట్యూన్స్ కింద వస్తుంది. సో మెయిన్ గా మాకు వచ్చిన ఇది నేను ప్రజాభవన్ రావడం 2వ సారి అన్న. రేవంత్ రెడ్డి సార్కి అప్లికేషన్ ఫామ్ వేయడం అనేది 2వ సారి. ఇది అంటే మా ఆల్రెడీ ముందొకసారి వచ్చాను. సో మా ఊర్లో మెయిన్ ఏంటంటే టూరెంట్ గ్యాస్ అన్న ప్రైవేట్ సంస్థ. ఈ టూరెంట్ గ్యాస్ అంటే ప్రజలకు ఇష్టం లేకుండా, ప్రజల అనుమతి లేకుండా టూరెంట్ గ్యాస్ స్థాపిస్తున్నారు. ఇది ఒక ప్రైవేట్ సంస్థ. ఈ ప్రైవేట్ సంస్థ గవర్నమెంట్ మద్దతు ఇస్తుంది. సో మీరు చూడన్నా, ఒక ఊరికి డెవలప్మెంట్ ఇస్తే అంటే ఊరే స్వాగతిస్తుంది, కానీ ఊరికి నష్టం అయితే ఊరు స్వాగతించదు. సో అలాంటి ఒక నష్టపూరితమైన కంపెనీ మా ఊరికి వస్తుంది, మేము స్వాగతిస్తలేదు. సో గత 5 సంవత్సరాలు చాలా మంది ఎంతో మంది రాజకీయ నాయకులు
వచ్చాము, మాకు ఈ వద్దు టూరెంట్ గ్యాస్ వద్దు, మా ఊరే మా ముద్దు అని చెప్తున్నారు. చూడండి మెయిన్ గా టూరెంట్ గ్యాస్ చాలా మంది అడుగుతున్నారు, దీనివల్ల లాభాలు కానీ నష్టాలు ఎక్కువ ఉన్నాయన్న. ఇది అంటే ఇది ఆల్రెడీ మాకు 20 years బ్యాక్ రిలయన్స్ చేస్తాం మా ఊరు వెనకాల. సో చూడండి అప్పుడు విశాఖ ప్లాంట్ లో గ్యాస్ లీక్ అయితే మేము 2 రోజులు అన్నం పెట్టుకోలేనా, అటు ఊర్లో అన్నం వండించాలన్నా గ్యాస్ మంట ముట్టించాలని పరిస్థితి, ఇంజన్ స్టార్ట్ చేయలేని పరిస్థితి, బైక్ ఆన్ చేయలేని పరిస్థితి, బస్సులు రాని పరిస్థితి. సో అలాంటి అక్కడ జరిగితే ఇప్పుడు ఏకంగా స్టేషన్ పెడతాడు ఊరు మధ్యలో, ఊరు ముంగట, ఊరు వెనకాల గ్యాస్, ఊరు ముంగట గ్యాస్, ఊరు మధ్యలో మేము. అదే మేమేమో ఊరు మధ్యలో గ్యాస్ లేవు, గ్యాస్ మధ్యలో మీ ఊరు ఉన్నట్లుంది. ఇంచుమించు 2000 మంది ఓటర్లు ఉన్నారు మా ఊర్లో. సో నిజంగా అనుకోకుండా కొద్దిగా గ్యాస్ లీక్ అయినా ఊరు అల్లకొలమై ఛాన్స్ ఉంది, నష్టపోయే ఛాన్స్ ఉంది. సో మాకు వద్దు గ్యాస్ వద్దని చాలా మంది చెప్పేసినాం, చాలా మంది ఓట్లు అడుగుతారు, ఓట్లు వేసుకుంటారు పోతారు, కానీ ఏ రకంగా మాకు యూజ్ లేదన్న. సో ఈ విషయంతోనే మేము ఊరు మొత్తం కలిసి పాదయాత్ర స్టార్ట్ చేసామన్న. సో గత 5 రోజుల నుంచి పాదయాత్ర వేసాము, మద్రి టు ప్రజాభవన్ పాదయాత్ర వేసాము. ఈ పాదయాత్రలో కూడా చాలా మంది హెల్ప్ చేస్తారు, చాలా మందితో కలెక్టర్ ఆఫీస్ తో మాట్లాడాము, రఘునందన్ సార్ తో మాట్లాడాము, మన ఎస్పీతో మాట్లాడాము. సో వాళ్ళందరూ కూడా 100% రఘునందన్ సార్ అయితే 100% పార్లమెంట్ లో మాట్లాడమని చెప్పిండు, కలెక్టర్ కూడా మీ ఊరు విజిట్ అయ్యమని చెప్పారు, తెలంగాణ భవన్ అయితే 100% మీ ఊరు అసెంబ్లీ మాట్లాడమని చెప్పారు. కానీ ఇప్పటివరకు ఎటువంటి రెస్పాన్స్ లేదన్న. చాలా బాధ కలిగించేది అంటే ఓట్లు వేసుకున్నంత వరకే వీళ్ళు మాట్లాడతారు తప్ప ఓట్లు వేసుకుని మాట్లాడడం బాధ కలిగింది. దయచేసి ప్రతి ఒక్కరు రెస్పాండ్ కావాలని కోరుకుంటా. సో నిజంగా మనకు మెయిన్ గా వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఈ టూరెంట్ గ్యాస్ మాకు మెయిన్ అంటే టూరెంట్ గ్యాస్ పెట్టడం వల్ల పక్కన ఉండే 20 ఎకరాల భూమి ఉంటుంది అన్న, ఆ భూమి పక్కన మొత్తం చెరుకు పండిస్తారు. ఈ స్టేషన్ పెట్టడం వల్ల అంటే అంటే గ్యాస్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేస్తారు అనమాట, కంపెనీలకు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేస్తారు. అనుకోని కొద్ది లీక్ అయినా ఊరు నాశనం చేస్తారు, అంటే మంట ముట్టించిన పరిస్థితి. పక్కన చెరుకు రైతులు ఉంటారు, ఒక 20 ఎకరాల భూమి ఉంటుంది, వాళ్ళకి ఎటువంటి అంటే వాళ్ళకి మంట ఉంటుంది అంతే లైఫ్ లాంగ్. పంట ఒక నిజంగా కన్న రైతు రాజు అంటారు, అలాంటి రాజు కష్టం అంతా ఏ రోజు మాట్లాడరు. సో నిజంగా రాజు గురించి రైతులు పేరు బాగుపడడం ఎంతో మంది ఉన్నారు. నిజంగా రైతు గురించి మాట్లాడే కోల్పోయారు. నిజంగా మా ఊరు కన్నా రైతు నష్టపోతున్నాడు. ఇక చూడన్న ఇక్కడ ఎస్ఐ మన కోరి పిఎస్ ఎస్ఐ నిజంగా ఊరు కోసం చాలా సార్లు తనకు కోరి పిఎస్ మన సంగారెడ్డి డిస్ట్రిక్ట్ కోరి మండలం. సో నిజంగా తను చాలా కంప్లీట్ ఇచ్చాము, సార్ మాకు దూరంగా చూద్దాం సార్ అంటే సరే అని చెప్పిండు. కానీ కొన్ని తన సార్ ఏంటంటే ఊర్లోకి వచ్చి అదే మేము ఏమైతే కంప్లీట్ ఇచ్చామో అదే సార్ వచ్చి మా నెగిటివ్ మాట్లాడుతుంటే, అంటే సారు పేరు ఈశ్వరరావు సంథింగ్ ఉంటుంది. సో ఏంటంటే మెయిన్ గా సార్ వచ్చి ఏమంటే ఎన్కౌంటర్ చేసేస్తాం మిమ్మల్ని, ప్రైవేట్ సంస్థ మీరు ఈ సమస్యను అన్ని చూడండి, వికారాబాద్ లో యాక్చువల్ ఏదో జరిగిందో అట్లాంటి ఉద్యమాలు అయ్యే ఛాన్స్ ఉంది సార్, అది కాపాడండి సార్ అంటే సార్ వచ్చి మిమ్మల్ని ఎన్కౌంటర్ చేస్తే సార్ స్థాపిస్తాం. ఎంత ఘోరం అంటే అన్న లేడీ కానిస్టేబుల్ లేకుండా లేడీని తోచేస్తారు అన్న, చాలా బాధ కలిగిస్తుంది. మాకు ఇది వద్దు సార్ టూరెంట్ గ్యాస్ వద్దని చెప్తుంటే కూడా నిన్న నాతో పాటు పాదయాత్రకు 8 మంది పాదయాత్రకు వస్తే 5 మందిని అరెస్ట్ చేశారని ఈ రోజు. అంటే మేమేమో జాబులు కావాలని పోరాటం చేస్తాం, మేమేమో రాజకీయ సీఎం పదవి కావాలని మద్రి టు ప్రజాభవన్ పాదయాత్ర చేస్తామన్నా. మేమేమో సీఎం పోస్ట్ ఇవ్వమని మేము పాదయాత్ర చేస్తలేదు, మాకు ఎమ్మెల్యే పోస్ట్ మేము పాదయాత్ర చేస్తలేదు, మా ఊరు కాపాడని పాదయాత్ర చేస్తున్నామన్నా. దానికి కూడా దాని 5 మందిని అరెస్ట్ చేశారు ఈ రోజు. నాకు అంటే దయచేసి అంటే పోలీసు వ్యవస్థ పైన నమ్మకం ఉండేది, ఫ్రెండ్లీ పోలీస్ అని. ఈ రోజు నిజంగా వాళ్ళే మాకు ఫోన్ చేసి బెదిరిస్తున్నారు, మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం, మీకు జాబులు రాకుండా చేస్తాము, మేము కోర్టులు చెప్తామంటే మా బాయకాలం. అంటే ఒక విషయం ఏంటంట ఊర్లో పొలం కాడికి బండి వేసుకోతామన్నా, పొలం కాడికి వచ్చి బండిని చూసి నీకు చలాన్ లేదు, నీకు హెల్మెట్ లేదు, నీకు డ్రైవింగ్ లైసెన్స్ లేదు, పొలం కాడికి వచ్చి ఊర్లో ఎవరైనా హెల్మెట్ పెట్టుకుంటారా అన్న? ఈ 2,000 మంది చిన్న పల్లెటూరు అన్న మాది, ఆ ఊరు కాడికి వచ్చి హెల్మెట్ లేదు, డ్రైవింగ్ లైసెన్స్ లేదు అని 1300 చలాన్ వేస్తారు నీకు. ప్రొటెస్ట్ చేస్తున్నారనే కోపం అంతా కేవలం మేము పాదయాత్రకి వచ్చాం కాబట్టి ఊళ్ళో అందరూ ప్రజలు పెడుతున్నాం, వాళ్ళని ఆపేసారు, పాదయాత్ర వాళ్ళని ఆపేసేయండి అన్నట్టు 1300 చలాన్ వేశారన్న. చూడన్న ఇది ఎంత ఘోరం అన్న, పొలం పక్కన వచ్చి నిజంగా చలన చాలా బాగా కలిగింది. మెయిన్ గా ఏదంటే నీకు ఊరు అన్న చౌరస్తకు వచ్చి మాకు వద్దు టూరెంట్ గ్యాస్ వద్దని ధర్నాలు చేస్తారు. అంటే నిజంగా మాకు బాగా కలిగే విషయం అంటే ఎందుకు అంటే ఒక రీతు చౌదరికో, ఒక మంచు విష్ణుకో, ఒక జానీ మాస్టర్కో, ఒక అమ్మాయి ఏదో కేసు పెడుతున్నావు తప్ప నిజంగా ఎందుకో మీడియా ఎందుకు మాట్లాడతలేదు. ఎన్నోసార్లు చెప్పాలని చూసినాం, ఎన్నోసార్లు ట్రై చేసినా కూడా ఏ మీడియా మాట్లాడదు. ఒక తిమ్మ మళ్ళీ మెసేజ్ చేసిన ఆయన రెస్పాండ్ కాడు. అంటే మాకు చాలా బాగా అంటే ఊరు నష్టపోతుంది, మాకేం జాబులు కావాలని పోరాడతలేదు. దయచేసి ఇప్పటికైనా ప్రతి ఒక్కరు ఊరు పోరాలని కొడుతున్నా, ఇది చాలా దారుణం. సో మాకు మెయిన్ ప్రాబ్లం టూరెంట్ గ్యాస్ వద్దు, మా ఊరే మా వద్దు, కన్న తల్లిలన్న ప్రేమించిన ఊరు కన్నీరు పెడుతుంది, దయచేసి కాపాడు. ఒక పక్షి గాయం అయితే 100 పక్షులు చేరిపోతాయి అన్న. ఒక ఊరు నష్టపోతుంది, ఒక ఊరు అంటే నా ఊరు నాకు లేకపోతే నేను ఎందుకు నా ఊరికి పోకుండా ఎందుకు ఉద్దేశంతో దయచేసి ప్రతి ఒక్కరు రెస్పాండ్ కావాలని అనేది సెకండ్ టైం నాకు రావడము. అప్లికేషన్ ఫామ్ తీసుకున్నారు, వస్తామని చెప్పారు, ఇప్పుడు ఎట్లాంటి మెసేజ్ రాలేదు, ఏం రాలేదు. సార్ ఇప్పటికైనా వస్తుందేమో ఉద్దేశంతో నేను ఈ రోజు ఎస్ఐ గురించి మాట్లాడడానికి వచ్చాను. సో ఆల్ కాంపిటీషన్ మళ్ళీ ఎస్ఐ మమ్మల్ని నిన్న అరెస్ట్ చేశారు కాబట్టి ఎస్ఐ పైన తగిన చర్యలు తీసుకోవాలి, న్యాయబద్ధమైన చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. దయచేసి వీడియో చూసి అందరూ రెస్పాండ్ కావాలని ప్రత్యేకంగా కోరుకుంటున్నాను.
మళ్ళీ అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి మాకు, మళ్ళీ ఎందుకు డబుల్ బెడ్రూమ్ మాకు ఎందుకు అంటే అప్లై చేసినాక కూడా మాకు లేని వాళ్ళకి చూసి మళ్ళీ ఇవ్వాలి, కానీ ఓన్ హౌసెస్ కి ఇస్తా ఉంటే కిరాయి వాళ్ళు ఎంత అని ఇప్పుడు 5,000 6,000 రెంట్ ఏం తక్కువ ఉందా? అందరికి కట్టుకుంటా పోవాలి అంటే పిల్లలకి ఫీజులు అన్ని చూసుకుంటా పోవాలి మేము కూడా. మళ్ళీ ప్రైవేట్ ఎంప్లాయీస్ అంటే మీకు డబుల్ బెడ్రూమ్ శాంక్షన్ అయ్యిందా? కాలేదు మాకు ఇంకా శాంక్షన్. ఇప్పుడు మేము 15 years నుంచి ఉంటున్నాం. ఇప్పుడు చెప్పలేము ఓనర్స్ కి, మా ఇంట్లోనే ఓనర్స్ కి వచ్చింది. మళ్ళీ ఎంక్వైరీ అయింది, వాళ్ళకి వచ్చినారు, వాళ్ళకి హెడ్ ఆఫీస్ నుంచి వచ్చినారు. అది తెలియదు నాకు, తెలియదు కానీ పేర్లు వచ్చినాయి. కానీ నేనున్న బస్తీలో ఇంద్రనగర్ బస్తీలో ఉంటా, నేను కాలనీలో ఉంటా. అక్కడైతే ఎక్కువ శాతం అయితే ఏమంటారు ఓన్ హౌసెస్ వాళ్ళకి వచ్చినాయి, అత్త కోడలు వాళ్ళకి అట్లా ఇద్దరికి వచ్చింది. మళ్ళీ మేమైతే కిరాయిలు కట్టుకుంటే బతుకుతున్నాం కదా, మళ్ళీ మేమేం ఇప్పుడు మాకు కూడా బాధ అనిపిస్తుంది కదా. ఓన్ హౌస్ ఉన్న వాళ్ళకి వస్తున్నాయి, రెంటర్స్ కి వస్తలేవు అంటే బాధ అనిపిస్తుంది ఎవరికైనా. నేను అనుకుంటున్నా చెయ్యాలి. ఫస్ట్ టైం ఇది రావడం. నేను ఇటు సైడ్ వెళ్ళినా, అటు సైడ్ పోయినా, ఇటు సైడ్ వెళ్ళలేదు నేను. లేదు సర్ట్స్ కూర్చున్నారు, మేడం సర్ట్స్ ఉన్నారు. అవును అధికారులు వాళ్ళు ఏం తెలియదు. నా సమస్య ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో నేను వర్క్ చేసిన 8.5 కిలోమీటర్లు పని చేసిన. 1,75,000 క్యూబిక్ మీటర్లు అయింది. 1,75,000 క్యూబిక్ మీటర్లకు వాళ్ళు 76,000 క్యూబిక్ మీటర్లకే ఇచ్చిండ్రు. అది కూడా 2004 రేట్లు ఇచ్చిండ్రు. నేను చేసింది 2013-14 రేట్లు ఇవ్వాలి నాకు. 2013-14లో నేను పనిచేసిన. తర్వాత నేషనల్ కమిషన్ కు కంప్లైంట్ చేసిన. నేషనల్ కమిషన్ వాళ్ళు కలెక్టర్ ద్వారా ఇరిగేషన్ అధికారులతోటి కొలతలు చేయమన్నారు. కొలతలు చేసిండ్రు. వాళ్ళు కాంట్రాక్టర్ తప్పు, నాది రైట్ అని రిపోర్ట్ ఇచ్చిండ్రు. ఇచ్చిన డబ్బులు ఇవ్వడం లేదు. ఇక్కడ అధికారులు ఏమంటారు? మన గతంలో మన గత ప్రభుత్వంలో ఉన్న అధికారులు ఏమన్నారు? అప్పుడు కూడా అధికారులు అంతా అమ్ముడవుతారండి. వాళ్ళు పెద్ద కాంట్రాక్టర్, ఇంటర్నేషనల్ కాంట్రాక్టర్లు. ఈ 3 కంపెనీలు ఉన్నాయి. ఒకటి ఏది IVRL, 2 SW, 3 ప్రసాద్ కంపెనీలు, తర్వాత 4 ఏది సి సాయి లక్ష్మి కంపెనీలు. వీళ్ళు పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ కంపెనీలు. వాళ్ళు చెప్పిందని నడుస్తుంది. నేను ఏది 2015 నుండి తిరుగుతుండా. 2014లో పనిచేసి 2015 నుండి తిరిగితే నేషనల్ కమిషన్ ఇచ్చి ఏది ఆర్డర్ ఇచ్చినా వాళ్ళు డబ్బులు ఇవ్వడం లేదు. ఇరిగేషన్ అధికారులు లెక్క చెప్పినా వాళ్ళు డబ్బులు ఇవ్వడం లేదు. కొత్త ప్రభుత్వం వచ్చినాక కలిసిందా నాయకులు ఇట్లా ఇరిగేషన్ గారి డిపార్ట్మెంట్ వాళ్ళు? ఇప్పుడు ముఖ్యమంత్రి గారి ఛాంబర్లో ఇచ్చి వచ్చిన సార్. ఇప్పుడైతే ఏమంటారు అండి లోపల ఏమంటారంటే, ఇది మీరు సంబంధిత అధికారుల దగ్గర 1 వారం రోజుల్లో వాళ్ళ దగ్గర పోతుంది, అప్పుడు వచ్చి మీరు కనుక్కొని అక్కడ పోయి కలవండి అని చెప్పింది సార్. ఇది వీడికైతే మొదటిసారి. మరి మళ్ళీ మీరు కలెక్టర్ గా లేకపోతే స్థానిక అధికారికి ఏమన్నా రాసిరా? ఇప్పుడు నిన్న డీజీపీ గారికి కలిసి వీళ్ళు నాకు మోసం చేసిండ్రు కాబట్టి 3 సార్లు, ఒకటి 2016లో, 2018లో, 2022లో 3 సార్లు కొలిచి అధికారులు రాములది కరెక్టే అని రిపోర్ట్ ఇచ్చినప్పటికీ వాళ్ళు ఏది కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బడా కాంట్రాక్టర్లు కాబట్టి ఇంటర్నేషనల్ కాంట్రాక్టర్లు వాళ్ళు అధికారులు ప్రలోభ పెట్టి నాకు డబ్బులు ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారు. నన్ను మీకున్న సమాచారం ప్రకారం ఏం జరుగుతుంది అనుకోవచ్చు? అంటే ఎవరైనా చేయిస్తా ఉన్నారో అది పగబట్ల దాంట్లో ఉన్నాడు సార్. ఇప్పుడు సుధాకర్ రావు, చెన్నడి సుధాకర్ రావు అని ఎమ్మెల్సీ ఉన్నాడు. ఆ కంపెనీకి ఏది ఆయన కోపాడినారు. తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే బోండా ఉమా అందులో పాడినారు. కాబట్టి రాజకీయమైన తర్వాత అధికారం వాళ్ళకు ఉన్నది కాబట్టి నన్ను ఎవరు పట్టించుకోవడం లేదు. నేను దళితుని కాబట్టి నాకు ఒక ఎమ్మెల్యే సపోర్ట్ చేయడం లేదు, ఒక ఎంపీ సపోర్ట్ చేయడం లేదు, గవర్నమెంట్ ఎవరు చేయడం లేదు. న్యాయబద్ధంగా చేయాలి కదా ఏమంటే ఎమ్మెల్యే గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి మన మినిస్టర్ గారికి లెటర్ రాసిండ్రు. వాళ్ళని కలవలేదు ఇంకా. ముఖ్యమంత్రి గారి పేషలు అయితే ఇప్పుడు ఇచ్చిన, వాళ్ళని కలిసినాక విషయం తెలుస్తుంది. కొంచెం న్యాయబద్ధంగా మీరు ఏదైతే అడుగుతా ఉన్నారో చేయాలి సార్. నాకు న్యాయం చేయాలి. ఈ బడా కంపెనీల మీద చర్య తీసుకోవాలి. ఎవరు అంటే బలరాం రెడ్డి IVRL, తిరుపతి రెడ్డి SW, కృష్ణంరాజు ప్రసాద్ కంపెనీలు, JNT వెంచర్ అయిన సాయి లక్ష్మి కంపెనీలు, వెంకటేశ్వరరావు, గోటిపాటి సత్యనారాయణ,
చెరువు విటలు వీళ్ళందరి పైన 6 మంది పైన పోలీస్ డీజీపీ గారికి ఇచ్చిన వారు వాళ్ళ మీద ఏది 420 కేసు పెట్టి నాకు న్యాయం చేయాలని కోరుతున్నారు సార్.